క్యారెట్ టొమాటో సూప్ విత్ జింజర్ ట్విస్ట్కి కావలసిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం ముక్కలు, ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి. క్యారెట్ టొమాటో సూప్ విత్ జింజర్ ట్విస్ట్కి కావాల్సిన పదార్థాలు చూసారు కదండి. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే, ఇది క్లియర్ సూపా, థిక్ సూపా? ఇది కొంచెం థిక్ సూపే. థిక్ సూపే. ఏ టైంలో తీసుకోవచ్చు ఇది? ఇది మనం మీల్ స్టార్టింగ్లో తీసుకోవచ్చు, ఆరెల్స్ వింటర్ సీజన్ కాబట్టి ఈవినింగ్ ఆ కోల్డ్నెస్ని ఓవర్కమ్ చేయడానికి వేడివేడిగా ఈవినింగ్ టైం కూడా తీసుకోవచ్చు. ఓకే, ఇది ఏమైనా ఫిల్లింగ్గా ఉంటుందా లేదంటే అప్డేట్ ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది? ఇది కొంచెం థిక్ సూప్ కాబట్టి కొంచెం ఫిల్లింగ్గానే ఉంటుంది. ఓకే, అలా అయితే కొంచెం వెయిట్ లాస్ కావాలనుకున్నది బాగుంటుంది. సో బిఫోర్ మీల్ తీసుకుంటే కనుక రైస్ క్వాంటిటీ అనేది కొంచెం మనం తక్కువ తీసుకోవచ్చు, మీల్ ఏదైతే తీసుకుంటున్నామో అది. ఓకే, సో మనం ప్రిపేర్ చేసుకుందామా? దాన్ని ఏం చేయాలి? ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. ఫస్ట్ మనం కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాము. ఓకే, కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకుందాం. ఓకే, ఇవి కొంచెం హీట్ అయ్యే వరకు దీన్ని కొంచెం సాట్ చేసుకుందాం. ఓకే. అవును, సూప్ అంటే జనరల్గా వెల్లుల్లి కూడా వేస్తారు కదా. వెల్లుల్లి కావాలంటే వేసుకోవచ్చు, కానీ నేను ఓన్లీ జింజర్ తీసుకునే ఎందుకంటే దీని స్పెసిఫిక్గా దీని ఒకటి మన బాడీకి వెళ్తాయి కాబట్టి ఇది ఒకటి తీసుకున్నాం. అదే మనం వెల్లుల్లితో కలిపి తీసుకుంటే రెండు మిక్స్ అయి వెళ్తాయి కదా. వెల్లుల్లిలో ఉన్న న్యూట్రియంట్స్ అనేవి దీన్ని కొంచెం కంప్రెస్ చేస్తాయి అన్నమాట. ఓకే, అలా కాకుండా జస్ట్ ఓన్లీ అల్లం ఒక న్యూట్రియంట్స్ ఒకటి మన బాడీకి వెళ్ళాలంటే సింగిల్గా తీసుకోవచ్చు. ఓకే, ఎటువంటి న్యూట్రియంట్ వాల్యూస్ ఉంటాయి దేనికి ఉపయోగపడుతుంది అల్లం అనేది? అల్లం అనేది డీటాక్స్ కింద యూజ్ అవుతుంది. మనం మోస్ట్లీ చూసిన డీటాక్స్ డ్రింక్స్లో కూడా జింజర్ అనేది వేసుకుంటారు. సో మన బాడీలో ఉన్న బ్యాడ్ టాక్సిన్స్ని ఫ్లష్ అవుట్ చేయడానికి జింజర్ అనేది యూజ్ చేసుకుంటాం. ఓకే, కొద్దిగా క్యారెట్ వేసుకుందాం. ఓకే, సో ప్రాసెస్ ఏంటండి? లైట్గా మనం సాటే చేసుకుంటామా అన్నీ కూడా? అవును, ఇప్పుడు మనం తీసుకున్న వెజిటేబుల్స్ని జస్ట్ లైట్గా సాటే చేసుకొని తర్వాత బ్లెండ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో మనం చాప్ చేసుకున్న టొమాటో పీసెస్ కూడా వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం వాటర్ పోసుకుందాం. ఓకే, ఇప్పుడు వాటర్ పోసుకున్నాం కదా, కొంచెం మిరియాల పొడి వేసుకుందాము. దీన్ని ఇప్పుడు ఒక 1 to 2 minutes ఉడకనిద్దాము. ఓకే అమృత గారు, మనం ఇప్పుడు రివైజ్ చేసుకుందాం. ఓకే ఓకే, సో వింటర్ ఫుడ్స్ గురించి మాట్లాడుకుంటాం. దట్ వింటర్లో ఎందుకు ఎక్కువ స్కిన్ చాలా మంది డల్ అవుతూ ఉంటుంది? వింటర్లో ఏమవుతుందంటే మన చుట్టూ ఉన్న టెంపరేచర్ అనేది చల్లగా అవుతుంది. చల్లగా అవడం వల్ల ఏమవుతుందంటే మాయిశ్చర్ కంటెంట్, మన అట్మాస్ఫియర్లో ఉన్న మాయిశ్చర్ కంటెంట్ అనేది తగ్గిపోతుంది. దానివల్ల మన స్కిన్కి కావాల్సిన మాయిశ్చర్, అట్మాస్ఫియర్ నుంచి వచ్చే మాయిశ్చర్ అనేది తగ్గిపోతుంది. అందుకని స్కిన్ అనేది డ్రై ఇంకా డల్ అయిపోతుంది అనమాట. ఓకే, సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి వింటర్లీ స్పెసిఫిక్గా ఫ్యూ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోమని చెప్తాము. ఓకే, సో సీజన్స్ని బట్టి కొంతమంది స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి కదా. సో వింటర్లో స్పెసిఫిక్గా ఏదైనా స్కిన్ ఇష్యూస్ వస్తూ ఉంటాయా? డ్రై అవ్వడం కాకుండా లైక్ పిగ్మెంటేషన్ అలాంటి ఇష్యూస్ ఏమైనా వస్తుంటాయా? వస్తాయి. వింటర్లో ఏమవుతుంది అంటే మన స్కిన్ అనేది మాయిశ్చర్ తగ్గిపోతుంది. సో దానివల్ల బ్రేక్అవుట్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మన స్కిన్ బ్యాలెన్స్ అనేది పోతుంది కాబట్టి అబ్నార్మల్ చేంజెస్ అనేది కంపల్సరీగా వస్తాయి. దాంట్లో ఫస్ట్ చూసేది వచ్చేసి డ్రైనెస్, దాని తర్వాత యాక్నే బ్రేక్అవుట్స్ అనేది అవుతాయి అన్నమాట. ఓకే, సో ఆ యాక్నే బ్రేక్అవుట్స్ కానీ ఆ డ్రైనెస్ని ప్రివెంట్ చేయడానికి స్పెసిఫిక్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ తీసుకోమని సజెస్ట్ చేస్తూ ఉంటాం. సో ఏజ్ రెస్ట్రిక్షన్స్ లేకుండా అందరూ తీసుకునే విధంగా ఏదన్నా మనకి ఫుడ్స్ ఉన్నాయా? లైక్ ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ ఎవరు ఇది రెస్ట్రిక్షన్స్ కాదు అనేది? అంటే ఏజ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండదు అంటిల్ అన్లెస్ వాళ్ళకి ఇంకేమైనా హెల్త్ కండిషన్ ఉన్నాయి, లైక్ ఇప్పుడు షుగర్ కానీ థైరాయిడ్ కానీ ఇలా ఏమైనా ఉన్నాయి అంటేనే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. అలా కాకపోతే రిమైనింగ్ అన్ని ఏజ్ వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ బీట్రూట్, కాలీఫ్లవర్, క్యాబేజ్ ఇవి ఉన్నాయి. ఇవి డయాబెటిక్ పేషెంట్స్కి కానీ థైరాయిడ్ పేషెంట్స్కి కానీ సజెస్ట్ చేయం. ఇవి కాకుండా మిగతా ఏ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ అన్నా మనం తీసుకోవచ్చు నార్మల్గా ఏ ఏజ్ వాళ్ళైనా. సో చాలా మంది పైన ఎక్స్టర్నల్గానే కేర్ తీసుకుంటూ ఉంటారు. ఇంటేక్ కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ ఎక్స్టర్నల్గా ఎటువంటి కేర్ తీసుకోవాలో ఒకసారి చెప్పేసాను.
ఎక్స్టర్నల్గా బేసిక్ క్లెన్స్ చేసుకోవాలి ఫస్ట్ ఫేస్ని. దాని తర్వాత సింపుల్ మాయిశ్చరైజర్, మన ఫేస్కి మన స్కిన్ టైప్కి సూట్ అయ్యే ఒక మాయిశ్చరైజర్. దాని తర్వాత ఎక్స్టీరియర్గా ఎక్స్పోజ్ అవుతున్నప్పుడు సన్ స్క్రీన్ ఒకటి అప్లై చేసుకోవాలి. ఇది జస్ట్ ఎక్స్టీరియర్ వర్క్. ఇంటీరియర్గా అయితే యాజ్ ఎ సెట్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఇవి కూడా అయిపోయినాయి. ఒకసారి చూద్దామా? ఇవి కొంచెం మెత్తగా అయ్యాయి. సో దీన్ని మనం ఒకసారి మిక్సీ చేసుకుందాం. ఓకే, అండ్ దీంట్లో కొంచెం కన్సిస్టెన్సీ కోసం వాటర్ యాడ్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని స్మూత్గా బ్లెండ్ అయ్యే వరకు ఒకసారి బ్లెండ్ చేసుకుందాం. ఓకే. ఒకసారి చెక్ చేసుకుందాం. ఓకే, కొంచెం థిక్ ఉంది, సో ఇంకొంచెం వాటర్ పోసుకొని ఇంకొకసారి బ్లెండ్ చేసుకుందాం. అశ్విని, ఇది రెడీ అయిపోయింది. ఇప్పుడు సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఓకే. దీన్ని కొంచెం గార్నిష్ చేయడానికి పైన స్లైట్గా ఆలివ్ ఆయిల్ డ్రిజిల్ చేసుకుందాం. అండ్ కొంచెం మిరియాల పొడి. ఓకే. వింటర్లో హాట్గా క్యారెట్ టొమాటో సూప్ విత్ జింజర్ ట్విస్ట్ రెడీ. ఓకే, చూడ్డానికి చాలా చాలా టెంప్టింగ్గా అనిపిస్తుంది. సో టేస్ట్ చేసి వస్తానండి. అందుకన్నా ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. క్యారెట్ టొమాటో సూప్ విత్ జింజర్ ట్విస్ట్కి కావాల్సిన పదార్థాలు: క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, అల్లం ముక్కలు, ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి. క్యారెట్ టొమాటో సూప్ విత్ జింజర్ ట్విస్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఆలివ్ ఆయిల్, అల్లం ముక్కలు వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో క్యారెట్ ముక్కలు, టొమాటో ముక్కలు, తగినంత నీళ్లు, మిరియాల పొడి వేసి కలుపుకొని కుక్ చేసుకుని మిక్సీ జార్లోకి తీసుకుని తగినంత నీళ్లు పోసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకుని ఆలివ్ ఆయిల్ అండ్ మిరియాల పొడితో గార్నిష్ చేసుకుంటే క్యారెట్ టొమాటో సూప్ విత్ జింజర్ ట్విస్ట్ రెడీ.